పదవులదేముందయ్యా, నేను నమ్మిన నన్ను నమ్ముకున్న మనుషుల కన్నా ఆ పదవులేమీ పెద్దవి కావని చెప్పు. వైఎస్ రాజశేఖర రెడ్డి మహానేత. దీనిని రాజకీయ ప్రత్యర్థులు సైతం ఒప్పుకుంటారు. ఆయన విధానాలను మెచ్చుకుంటారు. ప్రజాహితమే తన అభిమతంగా మార్చుకున్నారు ఆయన. రాజకీయ ఎంట్రీ సమయంలో రాజకీయాలు చేసి ఉండొచ్చేమో కాని వాటి పర్యవసనాలు, అందులో ఉన్న వైఫల్యాలు అధిగమించి ముఖ్యమంత్రి పీఠం అందుకున్నారు. తన స్వరూపాన్ని మార్చుకున్నారు. అందరి మనసులు గెలవగలిగారు. పుష్కర కాలం దాటుతున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ప్రజలకు ఆయన దేవుడిగా మిగలగా దగ్గర నుంచి చూసేవారు మాత్రం ఆయన నాయకత్వ పటిమను కొనియాడుతూనే ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక అలవాటుండేది. ముఖ్యమంత్రిగా అధికార కార్యక్రమాలకు హాజరవుతున్నప్పటికీ జన సందోహం కనిపిస్తే అక్కడ నిలిచిపోయేవారు. అక్కడ ప్రజల్ని పలకరించి సాధక బాధకాలు తెలుసుకునే ప్రయత్నం చేసేవారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తెలిసిన వారు కనిపిస్తే ఆప్యాయంగా పలకరించేవారు. మంచి చెడ్డ తెలుసుకునేవారు. అందుకే తెలుగునాట నలు చెరగులా వైఎస్ఆర్ ఒక ఆత్మ బంధువుగా కనిపిస్తారు. అదే ఆ మహనీయుని గొప్పతనం. ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పడానికి మీకో సంఘటన చెప్తాను. ఎప్పటిలాగే 9 కల్లా సీఎం ఆఫీస్ దగ్గరికి హుటాహుటిన వచ్చేశారు వైఎస్ఆర్. నేరుగా ఆయన రూమ్ లోకి వెళ్లిపోయారు. అప్పటికే అక్కడ 2 ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. ఏదో పనుల మీద చర్చ జరుగుతుంది. ఇంతలో సీఎం ఆఫీస్ గేటు దగ్గర ఓ బక్కపలచని రైతు అక్కడి సెక్యూరిటీతో గొడవ పడుతున్నాడు. ఆ అరుపులు పైన ఉన్న వైఎస్ఆర్ గారికి వినపడగానే బయటకొచ్చి ఏంటా అని చూశాడు. అలా వైఎస్ఆర్ ని చూడగానే గట్టిగట్టిగా అరుస్తూ సారు ఒక్కసారి మాట్లాడాలి అంటూ సెక్యూరిటీని తోస్తున్నాడు. ఇక వైఎస్ఆర్ కూడా అతన్ని లోపలికి పంపండి అని చెప్పాడు. రైతు వచ్చేశాడు. ఏంటయ్యా, ఏవైనా సమస్య అన్నాడు. అవునయ్యా, 2 రోజుల నుండి మిమ్మల్ని కలవడానికి వస్తూనే ఉన్నాను. కానీ ఈ సెక్యూరిటీ నన్ను లోపలికి పంపలేదు అన్నాడు బాధగా. క్షమించవయ్యా అంటూ ఆ రైతుకి కలిగిన ఇబ్బందికి సెక్యూరిటీ తరపున వైఎస్ఆర్ గారే క్షమాపణ చెప్పి ఇప్పుడు చెప్పవయ్యా, ఏంటి నీ సమస్య అని అడిగాడు ప్రేమగా. 10 రోజుల్లో తన కుమార్తె పెళ్లి ఉందని, భూమి అమ్మకానికి పెడితే పట్టాదారు పాస్ పుస్తకం లేదని, మంజూరు చెయ్యాలని కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా పని కాలేదని సీఎం రాజశేఖర రెడ్డికి విన్నవించాడు. తన 2 కుమార్తెలకు పెళ్లి చేయాలంటే 2 లక్షల రూపాయల అవసరమని, పెళ్లి చూస్తే దగ్గర పడుతోందని తన గోడును వెళ్లబోసుకున్నాడు. దీనిపై స్పందించిన రాజశేఖర రెడ్డి అప్పటికప్పుడు నేరుగా ఆర్డీఓ కార్యాలయానికి ఫోన్ చేసి మండలం పేరు ఆ రైతుని అడిగి ఆ మండల తహసీల్దార్ కు ఫోన్ కాన్ఫరెన్స్ లో కలపాల్సిందిగా అడిగాడు. తనే నేరుగా మాట్లాడి ఆ పాస్ బుక్ సాయంత్రానికల్లా ఆ రైతు ఇంట్లో ఉండాలి అని ఆర్డర్ వేశాడు. కేవీపీని పిలిచి ఆ రైతుకు 2 లక్షలు ఇమ్మన్నాడు. 2 బిడ్డలకు తలా 1 లక్ష ఖర్చు చేసి పెళ్లి చేయాలని, ఆ అరెకరం పొలం కొడుకు కోసం అలాగే ఉంచుకోవాలని రైతుకు చెప్పడంతో రైతు ఆయన కాళ్ల మీద పడిపోయాడు. అంతటితో ఆగకుండా ఆ రైతును మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా అని అడిగాడు వైఎస్. లేదన్నాడు రైతు. పోనీ మీ జిల్లా మంత్రి తెలుసా అని అడిగాడు. తెలీదన్నాడు రైతు. అప్పుడు అక్కడ ఆ రైతుకు సంబంధించిన ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ఉన్నారు. వారి వైపు ఓ చూపు విసిరి ఆ రైతును మరి నేనెలా తెలుసు అని అడిగాడు. మీరు తెలియని వాళ్లెవరు అన్నాడు రైతు. రాజశేఖర రెడ్డి ప్రశ్నించే సమయానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా మంత్రి అక్కడే ఉన్నారు. రైతు వెళ్లిన తర్వాత రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేతో పాటు మంత్రులకు క్లాస్ పీకారు. సంపాదించుకుంటున్నాం కదా, కాస్త ఖర్చు చేస్తే పోయేదేముంది, మనం చేసే మంచి మనకు గుర్తింపునిస్తుంది అంటూ ఆ ఎమ్మెల్యేలకు చురకలు పెట్టారు వైఎస్ఆర్. ఇది ఆయన గొప్పతనం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన మంచికి అంతుండదు. ఆయన వల్ల లబ్ధి పొందని కుటుంబం ఒక్కటి కూడా లేదంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన ప్రజలకు ఎంత మంచి చేశారో. మరి అలాంటి గొప్ప లీడర్ మళ్లీ పుట్టాలని కోరుకుందాం. ప్రజల సమస్యలే తన సమస్యలుగా భావించి వారి కోసం నిరంతరం పోరాడి ప్రయోజనం చేకూర్చిన మహానుభావుడు. అందుకే ఆయన చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు. తెలుగు ప్రజలు బతికున్నంతకాలం వైఎస్ఆర్ బతికే ఉంటారన్నది జగమెరిగిన సత్యం. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ఆయన చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఓ సంచలనం. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తూ మండు టెండరు సైతం లెక్క చేయకుండా 1000 కిలోమీటర్లు నడిచారు. ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ప్రజల మదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనగానే గుర్తుకొచ్చేవి తెలుగు టీవీ ఉట్టిపడేలా పంచకట్టు, చిరునవ్వుతో ఆప్యాయ పలకరింపు, నమ్మిన వాళ్ల కోసం ఏవైనా చేసే తెగింపు, మాట ఇస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా మడమ తిప్పని నైజం. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించింది 5 ఏళ్లే అయినా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ఇదంతా ఆయనకు ఒక్క రోజులో వచ్చి పడిన అదృష్టం కాదు. దాదాపు 25 ఏళ్లకు పైగా పార్టీ కోసం నిజాయితీగా చేసిన కృషికి జరిగిన పట్టాభిషేకం. అధికార పార్టీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజల్లోనే ఉంటూ
వారి సమస్యలపై పోరాటం చేయడమే ఆయన్ను జనం గుండెల్లో చిరకాలం నిలిచిపోయేలా చేసింది. అధికారం కోసమో ముఖ్యమంత్రి కావాలన్న ఆశయంతో కాక పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్న కోరికే మహానేతను ప్రజలకు చేరువ చేసింది. ప్రతి ఒక్కరూ ఆయన్ను తమ సొంత మనిషిగా అక్కున చేర్చుకోవడం, ప్రజలతో ఆయన వ్యవహరించే తీరే కారణం. సామాన్య ఎమ్మెల్యే స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడంలో ఆయన పడిన కష్టం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం వైఎస్సార్ చేసిన శ్రమ మరెవరూ చేసుండరని చెప్పడం అతిశయోక్తి కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఓటమి ఎరుగని నేత, భయమంటే తెలియని ధీరుడు. కాంగ్రెస్లో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వైఎస్సార్ అంత ఈజీగా ముఖ్యమంత్రి కాలేదు. 3 దశాబ్దాల పాటు కాంగ్రెస్లోనే ఉంటూ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. ఎన్నో రాజకీయ ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో తన ఉనికిని, స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి సీనియర్స్తో యుద్ధమే చేశారు. తనను నమ్మిన వారి కోసం ఎంతకైనా సాహసించే సద్గుణం కలిగిన అరుదైన లీడర్ వైఎస్సార్. ఆయనను అణగదొక్కాలని, రాజకీయాల్లో ఎదగకుండా చెయ్యాలని ప్రయత్నం చెయ్యని నాయకుడంటూ లేడు. ఇక కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. నేటికి పాదయాత్ర అనగానే వైఎస్సార్ గుర్తుకొస్తారు. ఇక సుదీర్ఘ కాలం తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అంతేగాక వరుసగా రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఏపీ చరిత్ర చూసినట్లయితే వైఎస్సార్ ముందు, వైఎస్సార్ తర్వాత అనేంతలా రాజశేఖరుడు తన పరిపాలనను సాగించారు. రాజశేఖరరెడ్డి పేరు చెప్పగానే టక్కున కొన్ని పథకాలు గుర్తుకొస్తాయి. ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పథకాల పేర్లు చెప్పగానే వైఎస్సార్ను తలుచుకుంటారు. ఆ పథకాల రూపంలో వైఎస్సార్ పేదలందరినీ పలకరిస్తున్నారు. వైఎస్సార్ అంటే గుర్తుకొచ్చే సంక్షేమ పథకాల్లో ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ ప్రముఖమైనవి. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది పేద పిల్లలు ఇంజనీరింగ్ కోర్సులు చేసి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అలానే గుండె, కిడ్నీ, లివర్, మెదడు లాంటి అత్యంత ఖరీదైన సర్జరీలు చేయించుకోలేక ప్రాణాలు విడవడమే మార్గమనుకున్న పేదవారికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నయా పైసా ఖర్చు లేకుండా ఆ ఆపరేషన్లు చేయించుకుని ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ప్రత్యర్థులు కూడా ఈర్ష్య పడేలా నిత్యం నిండైన చిరునవ్వుతో అందమైన పంచకట్టులో నవ్వుతూ నవ్విస్తూ బతికిన మహామనిషి. అధికారంలో ఉంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే వైఎస్సార్ 5 ఏళ్ల పాలన చూస్తే తెలిసిపోతుంది. ఆశయం గొప్పదైతే సముద్రం కూడా దారిస్తుందని చెప్పడానికి ఆయన పాలనే ఉదాహరణ. ఆయన అధికారంలోకి రాకముందు 9 ఏళ్లు తీవ్ర కరువుతో అల్లాడిన ఆంధ్ర ప్రజలకు ఒక్కసారిగా నిండైన వర్షాలతో ప్రకృతి నుంచి కూడా అద్వితీయ స్వాగతం లభించింది. మా ప్రభుత్వంలో వరుణ దేవుడున్నాడని పలుమార్లు ఆయన గర్వంగా చెప్పుకున్నాడంటే మామూలు విషయం కాదు. ఇదంతా ఆయన పడిన కష్టానికి, ప్రజల కోసం చేస్తున్న శ్రమకు, వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు చేస్తున్న భగీరథ ప్రయత్నానికి కరువు కూడా తలొంచి సలాం చేసింది. ఇలా పేదవాళ్లకు రాజశేఖరరెడ్డి దేవుడిలా మారాడు. ఇక వైఎస్సార్ అంటే గుర్తుకొచ్చేది జలయజ్ఞం. పొలాలకు నీరు లేక అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యే శరణ్యమనుకున్న రైతులకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనే రాకుండా చెయ్యాలనుకున్నారు. రైతుల కన్నీళ్లు తుడవాలంటే పొలాలు తడవాలని దృఢ నిశ్చయంతో మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. రైతుల కష్టాలకు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం చూపించాలని వయస్సులో మెదిలిన ఆలోచనే జలయజ్ఞం. రైతులు 24 గంటల కరెంట్, నీరు అందించాలని వైఎస్సార్ సంకల్పించారు. ఉమ్మడి ఏపీలో 3 ప్రాంతాలను సస్యశ్యామలం చేసే విధంగా ఒకేసారి 40కి పైగా నీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఏళ్ల తరబడి మూలన పడిన పోలవరం ప్రాజెక్టుకు ప్రాణం పోశారు. ఆయన రైతులకు చేసినంత మేలు అప్పటి వరకు ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేకపోయారు. అందుకే వైఎస్ అనగానే రైతు బాంధవుడు, ప్రాణదాత అనే పదాలు జ్ఞప్తికొస్తాయి. ఇలా చెప్పుకోవాలంటే వైఎస్ 5 ఏళ్ల పాలన ఒక స్వర్ణయుగం. అలాంటి మహోన్నత వ్యక్తి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన మరణ వార్త విని ఎన్నో వందల గుండెలు ఆగిపోయాయి. ఇలా ఒక వ్యక్తి కోసం 100 గుండెలు ఆగడమనేది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అంతలా వైఎస్సార్ ప్రజల గుండెగా మారిపోయారు. చివరగా ఒక మాట, ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు, మేధావులు ఈ దేశాన్ని పాలించారు. కాని వైఎస్సార్లా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ భూమి ఉన్నంతకాలం వైఎస్సార్ పేరు రెపరెపలాడుతూ ఉంటుంది. జోహార్ వైఎస్సార్. మరి ఇలాంటి నాయకుడి గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.